మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది, నా హాస్టల్ గెలిచింది. సో టెక్నికల్ అప్లికేషన్స్ మేము ఫామ్ వేయడానికి నా హాస్టల్కి వచ్చినాం అనమాట. వస్తే నన్ను సో నన్ను అడ్డుకున్నారు. వేరే లోకల్ నాగర్కర్నూల్ వాళ్ళే నన్ను అడ్డుకున్నారు. హబీబ్ గౌస్, విజయ్ రెడ్డి, అమృత్ రెడ్డి వాళ్ళ బ్యాగ్లో ఒక 100 మంది దాకా వచ్చి నేను బ్యాగ్లో నా అప్లికేషన్ పెట్టుకొని వస్తుంటే నా బ్యాగ్ లాక్కొని పోయింది. తర్వాత మా పిల్లల మీద అటాక్ చేసిండ్రు. నాతో పాటు వచ్చిన పిల్లల మీద కూడా అటాక్ చేసిండ్రు. అనుకున్న విషయాన్ని నేను డిఎంకు ఫోన్ చేసి చెప్తే కూడా డిఎం పైకి రండి అన్నాడు. మాత్రం ఒక్కసారి కూడా బయటకు వచ్చి చూడలేదు. మరి ఆ స్టాఫ్తో సహా నన్ను లోపలికి రానియలేదు. మరి పోలీసు వాళ్ళు రాలేదు. ముఖ్యంగా పోలీసు నన్ను బయట ఆపేసిండ్రు. వేరే వాళ్ళకు అలో చేసిండ్రు టెండర్ వేయడానికి. మరి నన్ను మాత్రం లోపలికి రానియకుండా 12 వరకే టైం ఉన్నది. ఆ 12 దాటిపోయే వరకు వాళ్ళు మాతోని టెండర్ ఫామ్ వేయకుండా 12 దాటే వరకు టైం పాస్ చేసిండ్రు. ఇప్పుడు అది వచ్చి మా పాత కాంట్రాక్టర్ కాబట్టి అది నాకు కంటిన్యూషన్ అని ఇవ్వాలి, లేదంటే టెండర్ మొత్తం క్యాన్సిల్ చేయాలి. వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. పోలీసులు ప్లస్ ఒక 100 మంది గ్యాంగ్ వస్తే ఆ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నాగర్కర్నూల్లో గౌస్, హబీబ్, విజయ్ రెడ్డి, అమృత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి మేము కాంగ్రెస్ అని అంటున్నాము. మేము కూడా కాంగ్రెసే. మరి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒక లేడీని అటాక్ చేసిండ్రు. ఇది ఎంతవరకు న్యాయము? నాకు న్యాయం కావాలి. ఖచ్చితంగా మళ్ళీ నాకు కంటిన్యూషన్ ఇవ్వాలి, లేకపోతే టెండర్ మళ్ళీ కండక్ట్ చేయాలి. యాక్చువల్గా ఈరోజు టెండర్స్ ఫైలింగ్ ఆఫ్ టెండర్స్ ఈరోజు లాస్ట్ డేట్ 11/9/2024, టైం వచ్చేసి 12 PM. అయితే ఈ టెండర్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో ఆల్రెడీ 9కు డౌన్లోడింగ్ పెట్టేసాం, 10th రోజు అప్లోడింగ్ పెట్టేసామండి. 11th రోజు 12 లోపల ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా మన టెండర్స్ విషయంలో కొన్ని గొడవలు అయినాయి నోటీస్లో వచ్చినందుకు పోలీసు వాళ్ళకి నిర్వహించాం. పోలీస్ బందోబస్తు కూడా మా దగ్గరికి వచ్చారు. టెండర్స్ కూడా మాకు టెండర్స్ కాన్ఫర్ చేసాం. అందరూ వచ్చారు మా దగ్గరికి. టెండర్స్ కూడా వేసిన తర్వాత కొంతమంది బయట గొడవలు అవుతున్నాయి, ఆఫీస్ బయట గొడవలు అయితే పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గొడవ జరుగుతుందనే విషయం పోలీసు వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకోటి మన టెండర్స్ నీరజ వాళ్ళు టెండర్స్ వేయడానికి మాకు ఫోన్ చేశారు. లోపలికి అనుమతించారని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు అనుమతించలేరు అని నా నోటీస్లో వచ్చింది, చెప్పాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.